హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆనంది బ్యాగ్ సర్దుకొని ఇంటికైతే ఇక పద్మమ్మ సింహాద్రి దగ్గరికి అయితే వస్తుంది. అది చూసిన పద్మమ్మ సింహాద్రి గుండె పగిలిపోయే నిజాన్ని తెలుసుకుంటారు. ఇక సునంద శశికాంత్ ద్వారా ఆదిత్యనైతే ప్రాధేయపడబోతున్నారు సింహాద్రి పద్మమ్మ. ఆదిత్య ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనందిని అయితే ఇంట్లో నుంచి పంపించడానికి సునంద ఇక ఇక అనుకుంటుంది కదా. అప్పుడే ఇక సునంద ఇక ఆనంది, నీకు ఇంట్లో స్థానం లేదు, నా కొడుకే నిన్ను భార్యగా ఒప్పుకోవడం లేదు, కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్న సంతోషంగా ఉండలేవు. ఇక వాడు చూసావు కదా, వాని పరిస్థితి చూసావు కదా, నిన్ను మాత్రం భార్యగా అంగీకరించడం లేదు, నిన్ను ఒక స్నేహితురాల్లాగానే చూస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఉండి బాధపడడం కంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది. ఇక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆనంది అని సునంద అంటూ ఉంటుంది. ఇక ఆనందినైతే అప్పుడే ఆనంది, లేదత్తయ్య, నేను ఆదిత్య గారితోటే ఉంటాను, ఆదిత్య గారితోటే కలకాలం ఉంటాను, తననికి సేవలు చేసుకుంటైనా బ్రతుకుతాను, తనని ఎలాగైనా నేను మార్చుకుంటానత్తయ్య, నన్ను పంపించకండి అని ఆనంది ప్రాధేయపడుతూ ఉంటుంది సునందనైతే. అప్పుడే సునంద, లేదానంది, నిన్ను వాడు అంగీకరించడం లేదు కదా, ఎలాగైనా నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, ఆనంది, అమ్మ చెప్పిన మాట నిజం, నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇక నేను ఒక స్నేహితురాల్లాగా ఇన్ని రోజులు ట్రీట్ చేశాను, ఇక నుంచి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుంది. ఇన్ని రోజులు అమ్మ నాన్నలకి తెలియదని నీ ముందు ఇలా నేను మంచిగా ఉన్నట్లు వాళ్ళ ముందు నటించాను, కానీ ఈరోజు ఎవరికి తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయింది. కాబట్టి ఇక నుంచి నువ్వు ఇక్కడ ఉండి బాధపడే కంటే నీ దారి నువ్వు చూసుకుంటేనే మంచిది. ఇక నువ్వు చెప్పావు కదా, ఆ రోజు అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేసావు కదా, ఏ రోజైనా నేను వెళ్ళిపోతానని, ఇక ఈరోజు వెళ్ళిపో అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఆనందినైతే. అప్పుడు ఆనంది, చూసావు కదా ఆనంది, ఇక నీ పరిస్థితిని ఆదిత్య నీ మాటలకు కూడా కరిగిపోవడం లేదు, నీ మంచితనాన్ని వాడు గుర్తించడం లేదు, అలాంటిది వాడే వెళ్ళిపోమన్నాక నువ్వు ఇంట్లో ఉండి బాధపడడం ఎందుకు అని సునంద ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే ఇక బాధపడుతూ అలానే నిల్చొని ఉండిపోతుంది. అప్పుడే ఇక సునంద అయితే, ఆనంది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, ఇంట్లో నుంచి వాడికి దూరంగా కనిపించకుండా వెళ్ళిపో, ఏ రోజైతే నీ విలువ తెలుస్తుందో ఆ రోజే నిన్ను భార్యగా తనే అంగీకరిస్తాడు అని ఇక సునంద, వెళ్ళిపో ఆనంది అని ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది అయితే తన రూమ్లోకి వెళ్ళి ఇక బట్టలు బ్యాగ్లో సర్దుకొని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి ఇక సునంద వచ్చి, సునంద, ఆనందిని, ఆనంది, ఇన్ని రోజులు నా కొడుకుని నువ్వు కాళ్ళు తెచ్చేలా ఇక ఎన్నో ప్రయత్నాలు చేశావు, వాడిని ఇక ఎంతో సంతోషపరిచావు, వాడు ఆ పరిస్థితిలో ఉండి కూడా వాడు దాన్ని మర్చిపోయి ఉన్నాడంటే కారణం నువ్వు, ఇక నిన్ను వదులుకోవడానికి మాకు ఎవరికీ ఇష్టం లేదు, కానీ వాడి ప్రవర్తన బట్టి నిన్ను పంపించడానికి నేను సిద్ధపడ్డాను, నన్ను క్షమించానంది అని సునంద అయితే ఆనందిని ప్రాధేయపడుతూ ఉంటుంది. లేదత్తయ్య, నాకు ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, నేను ఆదిత్య గారికి ఒక స్నేహితురాల్లాగా పని చేసుకుంటూ ఇక్కడే ఉంటానత్తయ్య అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునంద అయితే, లేదానంది, నీ మంచితనం, నీ గొప్పతనం వాడు తెలుసుకోవాలంటే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మంచిది, నువ్వు వెళ్ళిపోతే వాడికి ఏదో ఒకరోజు నువ్వు చేసిన ఇక పనులన్నీ గుర్తుకు వచ్చి, నువ్వు తనకి ఎంత చేసావో తనకి గుర్తుకు వచ్చి ఆలోచించక నిన్ను తనేవాడు ఈ ఇంటికి తీసుకువస్తాడు, అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు, ఇక నిన్ను ఈ ఇంట్లో నుంచి కోడలిల్లు స్థానం నుంచి పంపించడం లేదు, వానికి బుద్ధి రావాలని ఇదంతా చేస్తున్నాను అని సునంద ఆనందికి పూసగుచ్చినట్లయితే చెప్తుంది. అప్పుడు ఆనంది, సరే అత్తయ్య, మీరు కోరుకున్నట్లు ఆదిత్య గారు మారి నన్ను తీసుకువస్తాడంటే నేను వెళ్ళిపోతాను అని కానగానే ఇక శశికాంత్, చైతన్య కూడా అమ్మ చెప్పిన మాట నిజమా వదిన, ఖచ్చితంగా అన్నయ్య ఏదో ఒకరోజు నీ మంచితనం గుర్తిస్తాడు, ఆ తర్వాత తనే నీ తోడుగా ఉండి ఈ ఇంటికి తీసుకువస్తాడు, అప్పటి వరకు అమ్మ చెప్పినట్లు నువ్వు అక్కడే ఉంటే మంచిది అని చైతన్య శశికాంతులు కూడా అనగానే ఇక ఆనంది, ఇక
ఇక నా గురించి మీరైనా మంచిగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఏదో ఒకరోజు ఇక ఆదిత్య గారు కూడా మీలాగే మారిపోతాడని నేను అనుకుంటూ ఇక నుంచి వెళ్ళిపోతున్నాను అని ఏడ్చుకుంటూ ఇక ఆనంది అయితే తన బట్టలు సర్దుకొని బ్యాగ్ అయితే తీసుకొని ఇక సింహాద్రి పద్మమ్మల ఇంటికి ఇక వాళ్ళకి షాక్ ఇచ్చేలా వస్తుంది. అప్పుడే ఇక సింహాద్రి పద్మమ్మ ఆనంది బ్యాగ్ తీసుకొని రావడం చూసి వెంటనే, ఏంటి బిడ్డ, ఎన్నడూ లేనిది నువ్వు బ్యాగ్ సర్దుకొని ఇంటికి రావడం ఏంటి అని అంటూ ఉంటారు సింహాద్రి పద్మమ్మలు అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది. ఏంటి బిడ్డ, గా ఇంట్లో ఏమైనా గొడవ అయిందా, అసలు ఏం జరిగింది చెప్పు బిడ్డ, మా గుండె పగిలేలా ఉంది అని అంటూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇక ఏం చెప్పాలమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక శశికాంత్ సునంద కూడా ఎలాగైనా ఇక వాళ్ళ అమ్మా నాయనలకు ఒప్పించి చెప్పాలి, లేకపోతే ఆనందిని కోపడతారు. ఆనంది ఆ రోజు జ్యోతి కోసం ఇదంతా చేసిందని తెలుసుకొని ఇక జ్యోతి వల్ల ఈరోజు తను విడిపోయింది కదా, ఇక అందుకు బాధపడతారు. ముందుగా మనం కూడా ఆనంది వెళ్ళేకానే మనం కూడా అక్కడికి వెళ్దాం, నిజ నిజాలన్నీ పద్మమ్మకి సింహాద్రికి చెప్దాం అని సునంద శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్ అయితే, సరే సునంద, నువ్వు ఆనంది విషయంలో కరెక్ట్గా ఆలోచిస్తున్నావు అని ఇక అంటూ ఉంటాడు. ఇక శశికాంత్ సునందలు కూడా ఆనంది ఇంటికి రాగానే ఇక ఇక వాళ్ళు కూడా ఇక పద్మమ్మ సింహాద్రి ఇంటికి అయితే వస్తారు. అప్పుడే ఇక ఏంటమ్మా, ఏం జరిగింది, నా బిడ్డ ఏంటి ఈ బ్యాగులు తీసుకొని వచ్చింది, ఏ రోజు లేనిది తనెందుకు ఏడుస్తుంది, ఏమడిగినా సమాధానం చెప్పడం లేదు, అసలు ఈ బ్యాగ్ తీసుకొని సర్దుకొని ఎందుకు వచ్చింది, ఏమైనా గొడవ అయిందా అమ్మా చెప్పమ్మా అని ఇక పద్మమ్మ అడుగుతూ ఉంటుంది ఇక సునందనైతే. అప్పుడే సునంద, మీకు ఒక విషయం చెప్పాలి పద్మమ్మ, మీరు ఆ విషయం తెలుసుకొని భయపడకూడదు, మీరేమీ టెన్షన్ పడకూడదు, దానికి ఇక అంగీకారమే ఇది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక పద్మమ్మ అయితే, ఏంటమ్మా, ముందుగా నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి అమ్మా, మాకు భయంగా ఉంది, నా బిడ్డ ఎందుకు ఎప్పుడూ లేని బాధలో ఉన్నట్లు అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక సునంద అయితే, అవును పద్మమ్మ, ఆ రోజు ఇక మీ ఇంట్లో మీ జ్యోతి తనకి ఎంతగానో చేసిందని జ్యోతి మాట మేరకు ఇక నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ ఆనంది నా కొడుకు ముందు కూడా ఒక అంగీకారం తీసుకొని తనని పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే పద్మమ్మ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఏం అంగీకారం తీసుకుంది నా బిడ్డ అని అంటూ ఉంటుంది. ఆ రోజు నా కొడుకు ఇక తనంటే ఇష్టం లేకపోయినా మా కోసం ఇక తనని ఆనందిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ముందే ఆనందితో, నేను సంవత్సరం వరకే నిన్ను నీతో కలిసి ఉంటాను, నాకు ఇష్టం లేని రోజు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చని ఒక అగ్రిమెంట్ పేపర్పై సైన్ చేయించుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా మాకు ఇక తెలీదు, ఈరోజు తెలిసింది కాబట్టి వాడు ఇక ఇలాంటి అంగీకారం తీసుకున్నందుకు తల్లిదండ్రులుగా మాకు కూడా చాలా కోపంగా ఉంది. అందుకనే ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక వానికి ఇక ఆనంది గొప్పతనం ఏంటో తెలుసుకుంటాడు. ఇక రోజు ఆనంది చేసిన సేవలు, తను చేసిన త్యాగం అన్నీ గుర్తుకు చేసుకొని వానికే బుద్ధి వచ్చి ఆ రోజు ఆనందిని ఇంటికి తీసుకువస్తాడు అని ఇక ఆనందిని ఏమీ కోపడకండి, ఆనంది గొప్పతనం మాకు తెలుసు, ఆనంది ఎంత మంచిదో, ఆనంది లాంటి కోడల్ని ఎవరింట్లో నుంచి పంపించుకోరు, అందుకనే మేము కూడా ఆనంది కోసమే మేము ఇదంతా చేసాం అని ఇక సునంద ఇక పద్మమ్మ సింహాద్రికి చెప్పగానే ఒక్కసారే కుప్పగూలి పడిపోతారు. ఏంటమ్మా, నా బిడ్డ అగ్రిమెంట్పై సంతకం చేసి సంవత్సరం వరకే కలిసి ఉంటామని సంతకం చేయడం ఏంటమ్మా అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే ఇక అవును, ఇక నా కొడుకు నా కోసం చేసుకున్నట్లు ఇక నీ కూతురు జ్యోతి కోసం ఈ నిర్ణయం తీసుకుంది అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. ఎలాగైనా నా కూతురు ఇక తన భర్తతో సంతోషంగా ఉండాలి అని మేము అనుకున్నాం, కానీ తను ఇక మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నా కానీ చాలా మంచి కుటుంబంలో ఇక తల్లి లాంటి అత్తకాడ సంతోషంగా ఉంటుందని మేము అనుకున్నాం, కానీ ఇదంతా ఉందని మాకు తెలియదమ్మా. ఇక నా కూతురు ఒంటరిగా ఇక్కడ ఉండడం ఇక అందరూ నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారు, ఇప్పుడు మేము ఏం చేయాలమ్మా అని ఏడుస్తూ ఉంటుంది పద్మమ్మ అయితే. అప్పుడే
లేదే పద్దాలు, ఎలాగైనా ఆదిత్య బాబుని ఒప్పించి నా కూతురుతో సంతోషంగా జీవించడానికి ఒప్పిస్తాను. ఇక కలకాలం వాళ్ళిద్దరూ కలిసి ఉండేలా నేను చేశాను పద్దాలు. నువ్వేమీ బాధపడకు, నీ ఆరోగ్యం మంచిగా లేదు, ఇక నువ్వు ఏమీ బాధపడకు అని ఇక అంటూ ఇప్పుడే నేను అల్లుడి గారి దగ్గరికి వెళ్తాను, తనకి నచ్చజెప్పి కూతుర్ని తన అత్తగారింటికి నేను పంపిస్తాను అని ఇక సింహాద్రి అయితే అంటూ పద్మమ్మకి చెప్పి ఇక నేను ఇప్పుడే అల్లుడి గారి దగ్గరికి వెళ్తున్నాను అని ఇక సింహాద్రి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక పద్మమ్మ అయితే అయ్యా నేను కూడా వస్తాను, ఇక నేను కూడా అల్లుడు గారిని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతాను, ఒక్కసారైనా ఇక వింటాడేమో చూస్తాను, నా కూతురు బాధపడుతుంటే నేను చూడలేను అని ఇక పద్మమ్మ కూడా అని ఇక సింహాద్రి పద్మమ్మలైతే అక్కడి నుంచి ఇక ఆదిత్య దగ్గరికి అయితే వస్తారు. ఆదిత్య అయితే పెరట్లో కూర్చొని ఇక ఆనంది గురించే గుర్తుకు చేసుకొని చాలా పడుతూ ఉంటాడు. ఇక ఆనంది విషయంలో నేను తప్పు చేశానా, అమ్మా నాన్నలు చెప్పినట్టు నేను తప్పు చేశానా, ఆనంది నా కోసం నిజంగానే ఎంతో చేసింది, ఆ రోజు నేను ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, ఏ ఆడపిల్ల అలా ఒప్పుకోదు. ఇక ఆ తర్వాత ఇంటి కోసం ఎంతో చేసింది, ఆఫీస్లో కూడా ఇక నష్టాన్ని పూర్తి చేసింది, ఇక ఈరోజు నేను నడవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అలాంటి ఆనందిని నేను దూరం చేసుకొని తప్పు చేశానా, అలక్య గురించి ఆలోచించడం తప్పు కదా, అలక్యకు ముందే పెళ్ళయిందని చెప్పారు కదా, ఇక అలక్య ఇప్పుడు తన భర్తతో సంతోషంగా ఉంది అంటే నేను అలక్యని గుర్తుకు చేసుకొని బాధపడే కంటే ఆనందిని ఇక తోడుగా ఉంచుకొని సంతోషంగా ఉంటే ఇక బాగుంటుంది కదా. ఇక నేను ఇంకా అలక్య గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, అలక్య తన భర్తతో సంతోషంగా ఉంది, ఇక వేరే వారి భార్యని ఇక సొంతం చేసుకోవాలని చూడకూడదు కదా అని ఇక తనలో తానే ఇక ఆనంది గొప్పతనాన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక పద్మమ్మ సింహాద్రిలు అయితే ఆదిత్య దగ్గరికి అయితే వస్తారు. అప్పుడే ఆదిత్య కాళ్ళపై సింహాద్రి పడి అల్లుడు గారు ఇక నా కూతుర్ని నీ భార్యగా అంగీకరించానండి, నా కూతురు నువ్వు లేకుంటే బ్రతకలేదు, తను కుమిలిపోతుంది, తను బాధపడుతుంటే ఇక తల్లిదండ్రులుగా మేము చూడలేకపోతున్నాం, ప్రతిసారి ఇక ఆదిత్య గారు అని చెప్పే నా కూతురు ఈరోజు ఒంటరిగా నా ఇంటికి వచ్చింది, ఇక ఇలాంటిది ఉందని మాకు నా కూతురు ఏ రోజు చెప్పలేదు, నా కూతురు తల్లిదండ్రులు బాధపడకూడదని చూసింది, అలాంటి నా కూతుర్ని మేము బాధపడుతుంటే ఎలా నా కూతురు అలా ఒంటరిగా ఉండి తనలో తానే కుమిలిపోయి మిమ్మల్ని గుర్తుకు చేసుకొని తను ఏదైనా అఘాయిత్యానికి గురవుతుందేమో అని భయంగా ఉంది, ఇక నిన్ను గుర్తుకు చేసుకొని ప్రతిసారి ఇక మాకు నీ గురించి చెప్పేది, అలాంటి నా కూతుర్ని మీరు విడిచిపెట్టకూడదు, నా కూతురు నీతో సంతోషంగా ఉంటుందని మేము అనుకున్నాం, మీ ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి మీరు అన్యోన్యంగా ఉన్నారని అనుకున్నాం, కానీ ఇలా మీరు విడిపోతారని అర్థాంతరంగా ఇక మేము అనుకోలేదు, కానీ నా కూతుర్ని కానీ నీ భార్యగా ఒప్పుకో అని ఇక కాళ్ళు మొక్కి ప్రాధేయపడుతూ ఉంటాడు ఇక సింహాద్రి. పద్మమ్మలైతే అప్పుడే ఇక ఆదిత్య అల్లుడు గారు మీ గురించి నా కూతురు ఎంత చేసిందో మీరు గుర్తించలేకపోతున్నారు, మీరు ఈ కాలు లేని పరిస్థితిలో చూసి తను కుమిలిపోయింది, మీకు కాళ్ళు తెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది, మీ కుటుంబం కోసం ఎంతోగానో చేసింది, అలాంటి నా కూతుర్ని మీరు విడిచి ఉండొద్దు, ప్లీజ్ అల్లుడు గారు మా కూతుర్ని ఇక నీ భార్యగా ఒప్పుకోండి, నా కూతురు బాధపడుతుంటే మేము చూడలేము, ఇక తల్లిదండ్రులుగా మేము అలా చూస్తూ ఉండలేము అని ఇక పద్మమ్మ సింహాద్రిలు అయితే ప్రాధేయపడుతూ ఉంటారు. ఇక ఆదిత్యనైతే అప్పుడే ఆదిత్య ఇక ఆనంది గురించి గుర్తుకు చేసుకుంటూ ఇక వెంటనే ఆనందికి నేను ద్రోహం చేయను, ఇక ఆనందికి ద్రోహం చేయొద్దు అని నిర్ణయానికి వచ్చాను అని ఆదిత్య చెప్పేస్తూ ఉంటాడు. ఇక ఆనంది గొప్పతనం నేను ఇప్పుడే తెలుసుకున్నాను, అమ్మ కూడా ఎంతగానో చెప్పింది అయినా నేను వినలేదు, కానీ ఆనంది మంచితనం ఇప్పుడు నాకు అర్థమైంది, ఇక ఆనందిని విడిచి ఎప్పటికీ నేను ఉండను, ఆనందిని నా ఇంటికి తీసుకువచ్చుకుంటాను అని ఇక ఆదిత్య వాళ్ళకి మాటిస్తాడు. ఆ సింహాద్రి పద్మమ్మల బాధ చూసి వెంటనే ఇక ఆనందిని దగ్గరికైతే సింహాద్రి పద్మమ్మలు ఆదిత్యాన్ని తీసుకొని వెళ్తారు. అప్పుడే ఇక ఆనంది అయితే ఆదిత్యాన్ని చూసి చాలా కుమిలిపోతూ
ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని, ఆనంది, నువ్వు లేకుండా 5 నిమిషాలు కూడా ఉండలేకపోయాను, అలాంటిది జీవితాంతం నువ్వు లేకుండా ఎలా ఉండగలను అని ఇక నేను నా ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చాను, ఎప్పటికీ జీవితాంతం ఇక నువ్వు నాతోనే ఉండాలి అని ఇక ఆదిత్య అయితే ఆనందిని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. ఈ విధంగానైతే ఇక సింహాద్రి పద్మమ్మల మంచితనం, ఇక ఆనంది గొప్పతనాన్ని తెలుసుకున్న ఆదిత్య అయితే ఆనందిని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.